పోయింది ఇలాంటి ఇది. సో ఇది ఎటు దారి తీస్తుంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకోవచ్చు మనం? అందరికీ నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. ముందుగా ఆషాఢ పౌర్ణమి, వ్యాస జయంతి, దీన్నే మనం గురు పౌర్ణమిగా గురు పరంపరని గౌరవిస్తూ గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ముందుగా మీ ప్రశ్నకి సమాధానంకి వచ్చే ముందు మీరు కూడా మీ తాలూకా ఇంట్రోలో కొంత సమాచారం ఇచ్చారు. గురు పౌర్ణమి వేరండి, ఉపాధ్యాయ దినోత్సవం వేరు. అది September 5th, అది వేరు. గురు పౌర్ణమి అనేది మన గురు పరంపరని దృష్టిలో పెట్టుకొని, మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి చేయలేదని. జగన్మోహన్ రెడ్డికి ఒక గురువు ఉన్నారు. ఏదైతే ఆయనకి బాప్తిజం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురువు అవుతారు. వాళ్ళు గురువులు కాదనుకుంటా, ఫాదర్ అంటారు కదా. పదం ఏదైనప్పటికీ ఫాదర్ ఆల్సో. ఇప్పుడు మన కన్న తండ్రి కూడా మన గురువు, మొదటి గురువు. హానెస్టీ నాకు తెలియదు వాళ్ళు ఏమంటారు. బాప్టిజం ఇచ్చారు, ఫాదర్ అంటారు. ఫాదర్ ఇన్ దట్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి గురువు, తర్వాత గురువు తల్లిదండ్రులతో సమానం, తల్లిదండ్రులు గురువులతో సమానం. అంటే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం ఎంత ఉన్నతమైంది. మామూలుగా ఉండదే బీజేపీ వాళ్ళది. అలా అని కాదు, వాస్తవాలు కొన్ని మాట్లాడుకున్నాం. క్యారియర్. అయితే ఇప్పుడు ఇవాళ మీరు అన్నారు కదా, ఆయన పోయి ఆ బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తికో, లేకపోతే రోజు ఆయన పోయిన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన చేస్తే మంచిదే. మీరు చెప్పినవన్నీ చేయకపోయినా, కానీ అది కూడా చేయరు కదా, అది కూడా చేయరు. అయితే ఈ పరంపరలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పుకోవాలనేసి అంటే, ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఏదైతే ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానమైన రాష్ట్రపతిగా వెళ్ళినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థం మనం ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టుకున్నాం భారతదేశంలో. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఉపాధ్యాయ దినోత్సవం వేరు, ఉపాధ్యాయుడు గురువే, కానీ ప్రతి ఉపాధ్యాయుడు గురువు కాలేడు. మళ్ళా ఎందుకనేసి అంటే, ఉపాధ్యాయుడు అంకిత భావంతో చేసి తన వృత్తి తాను చేసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తులందరూ గురువులే. కానీ కొంతమంది కొంత ఉదాసీనంగా ఉన్న వాళ్ళని మళ్ళీ గురువులుగా స్వీకరించారు, అట్రాక్ట్ చేస్తారండి. అదేవిధంగా ఇవాళ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దేశంలో. మీరు నోటీసులో ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు. హర్యానాలో ఇవాళ ఒక ఇద్దరు హై స్కూల్ విద్యార్థుల్ని ఉపాధ్యాయుడు మందలించాడని చెప్పేసి ఆ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. అంటే మన కల్చరు ఏ విధంగా వెళ్తుందో చూడండి. అంటే దీనికి కారణం ఏంటి? ఇందాక మీరు అన్నారు కదా, నేను ఎందుకు ఇవన్నీ కోట్ చేయాల్సి వస్తుందంటే, మీరు ఇందాక అన్నారు గత 5 సంవత్సరాలు, పెద్దలు కూడా మనకు చెప్పారు గత 5 సంవత్సరాల పరిస్థితి ఏంటని. అటువంటి పరిస్థితుల్లో మనం విద్యా వ్యవస్థ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలే జరుగుతాయి. అంటే విద్యార్థికి తానేంటో, గురువు తాలూకా ఉన్నత స్థానం ఏంటో తెలిసేటప్పుడు ఈ విధమైనటువంటి జరగవు. హై స్కూల్ విద్యార్థులు ఏంటి ఉపాధ్యాయుడిని హత్య చేయడం ఏంటండి, కేవలం మందలించినందుకే? ఎంత ఘోరమైనటువంటిది. అంటే ఈ గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టినటువంటి తీరు చాలా చూస్తున్నామండి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, సారీ. మొన్న ఒక 10th క్లాస్ అమ్మాయి లవ్లో పడి తల్లి అడ్డు వచ్చింది, తల్లిని చంపేసింది. ఇది రెండోది. నిన్న కూడా ఏదో అలాంటిదే జరిగింది. స్కూల్ చదువుతున్న అబ్బాయి కూడా కదా, అమ్మాయి. సో మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి వస్తే, వాళ్ళ ఒక సాంప్రదాయం అనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాటించారా, లేకపోతే లోకేష్ గారు పాటించారా, లేకపోతే పివిఎన్ మాధవ్ పాటించారా? ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కూడా గురు పూజోత్సవం సందర్భంగా ఏదైతే చాగంటి వారి ఇంటికి వెళ్ళి నిన్న బాధ్యతలు ఆఫీసులో తీసుకున్న తర్వాత కాకినాడ వెళ్ళి వారికి ఇవాళ సత్కరించి వచ్చినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. ఎవరైనా చేశారంటే ఇది దేనికోసం? వారి కోసం కాదు, రాబోయే తరాలు, నేను ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి విపరీత పోకడలు పోకుండా ఉండడానికి మాత్రం మనం వారికి ఇచ్చే ఒక సందేశం ఇది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాఠం చెప్పారనేసి అంటే, పాఠం చెప్పడానికి ఆయనకి 1,00,000 మంది ఉపాధ్యాయులను పెట్టుకొని ఇవాళ ఒక 15,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేస్తున్నప్పుడు ఆయన అవసరం లేదు. కానీ అదొక ఆదర్శవంతమైనటువంటి, ఒక భావితరాలకు ఇచ్చే ఒక ఉపదేశం లాంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన ఇవాళ విద్యా వ్యవస్థలో ఎంతసేపు గత ప్రభుత్వం మార్పులు, ఇంగ్లీష్ మీడియము అని చెప్పి వెళిన తప్పిస్తే, అసలు మూలాల్లో ఉన్నటువంటి ఏదైనా
సరిచేయాల్సినటువంటి అంశాల జోలికి పోలేదు కదా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ నేపథ్యంలో ఏదన్నా కొంత ముందుకు వెళ్తుంది అనేసి అంటే మళ్ళీ ఈ విపరీత పోకడలు, తర్వాత మాట్లాడదాం. విపరీత పోకడలు. పట్టాభిరామ్ గారు నమస్తే అండి.